కలెక్టర్ గారిని మేము ఎవరు చేసుకొని మేమందరం గో బ్యాక్ అని వచ్చి గ్రామం నుంచి వెళ్ళిపోవాలి, మేము భూములు ఇవ్వమని చెప్పినాము. గ్రామస్తులు ఒక అధికారి దాంట్లోనే ఉన్నటువంటి ఒక అధికారి పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తించి దాడి చేయడం పైన మరి ఆ రోజు పెద్ద ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగానే పెద్ద రగడగా, అంటే పోలీసుల వైఫల్యం, లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లనే అక్కడ సంఘటన జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఒక జిల్లా కలెక్టర్ గారు రైతులెవరు సుముఖంగా లేరని తెలిసినప్పటికీ భూములు ఇవ్వడానికి వాళ్ళు ఎవరు ముందుకు రావడం లేదు, బలవంతంగానైనా మేము భూములు తీసుకుంటామని అది వరకే అనేక సార్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చిన నేపథ్యంగా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు, వారి సోదరుడు అనేక సార్లు వాళ్ళ మీద భయపెట్టించినట్లు, ఎట్టి పరిస్థితిలో భూములు ఇచ్చి తీరాల్సిందే అనేటటువంటి విధంగా వాళ్ళు వివరించినటువంటి తీరుపై ఆందోళన చెందినటువంటి రైతులు అక్కడ ఆగ్రహానికి లోనటువంటి సందర్భంగా జరిగిన సంఘటన అది. మరి ఆ రోజు రాత్రి మరి పోలీసులు పెద్ద ఎత్తున గ్రామంలో పడి, రాత్రి ఇండ్ల మీద పడి పెద్ద ఎత్తున ఇండ్లకు దూరి కొట్టి లాఠీ చార్జ్ చేసి అడ్డగోలుగా మమ్మల్ని కొట్టి వ్యాన్లు ఎక్కించి ఇష్టం ఉన్నట్టుగా కొట్టిండ్రు. మమ్మల్ని తలుపులు తిరగొట్టుకుని డైరెక్ట్గా ఇండ్లలోకి వచ్చి మమ్మల్ని వ్యాన్లలో ఎక్కించుకొని తీసుకొచ్చిండ్రు. ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో తీవ్రంగా మమ్మల్ని కొట్టినటువంటి బాధను ఈరోజు జైల్లో ఉన్నటువంటి రైతులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపైన ముఖ్యమంత్రి గారు తన నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటనను తమ యొక్క వైఫల్యాన్నిగా చూపించుకోలేక, ఇది తమ వైఫల్యం అని చెప్పుకుంటే, తమ నియోజకవర్గంలో జరిగిన సంఘటన వైఫల్యం అని చెప్పుకుంటే తన ముఖ్యమంత్రి పదవికి అవమానమని భావించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇది రాజకీయ పరంగా దీంట్లో ఏ విధంగానైనా మేము అనుకున్నాం కాబట్టి అక్కడ ఫార్మసీ పెట్టి తిడతాం అనేటటువంటి విధంగా వాళ్ళని భయపడిస్తూ, మీరు ఎవరైతే జైల్లో ఉన్నటువంటి వాళ్ళు బయటికి రావాలంటే మీరందరూ కూడా ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సంతకాలు చేస్తేనే వాళ్ళు జైళ్ళలోంచి బయటకు వస్తారని భయపడము. వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళి కొంతమందిని ఎవరైతే ఆ రోజు అరెస్ట్ చేసిండ్రో తీసుకొచ్చిన వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంతా వదిలేసిండ్రు. వాస్తవంగా ఆ రోజు ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్లో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు ఆ రోజు జరిగినటువంటి రగడలో. కానీ దాంట్లో వ్యక్తిగతంగా ఏరి భారతీయ జనతా పార్టీకి ఎవరు పనిచేసిండ్రు లేదా ఇతర పార్టీలకు ఎవరు పనిచేసిండ్రు, దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అని మొత్తం కూడా చూసి ఆ లిస్టులు తీసుకొని కాంగ్రెస్ పాలన అంతా కూడా బయటకు వదిలేసి ఇక్కడ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ గ్రామంలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ ఇచ్చిందని కక్షతో వారి మీద ఒక్కొక్కరిని ఏరి వాళ్ళని తీసుకొచ్చి రోజు జైల్లో పెట్టడం అనేది చాలా చాలా శోచనీయం అని చెప్పి నేను తెలియజేస్తాను. ఒక ముఖ్యమంత్రి గారు కానీ ఈ విధంగా ప్రజలకు స్వేచ్ఛ లేకుండా తమ నియోజకవర్గంలో మీ నియోజకవర్గ ప్రజలు ఒక ప్రాజెక్టు గురించి వాళ్ళు భూములు ఇవ్వము అంటే ఒక నియోజకవర్గ ప్రతినిధిగా మీ ధర్మం నిజంగా ప్రాజెక్టు ద్వారా వాళ్ళకి లాభమే జరుగుతుంది అనుకుంటే మీ ధర్మం ఆ గ్రామానికి మీరు పోవాలేదే, ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా మీరు ఆ గ్రామాలకు వెళ్ళాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, నిజంగా దాని నుంచి వాళ్ళకి లాభం జరుగుతుంది అనేటటువంటి ఆలోచన మీ నియోజకవర్గ ప్రజలకు లాభం చేయాలి, వాళ్ళకు మేలు చేయాలనేటటువంటి ఆలోచన ఉంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి వాళ్ళలో ఉన్నటువంటి అపోహలను తొలగించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది. ఆ యొక్క నియోజకవర్గం శాసనసభ్యుడిగా మీకు ఉంటుంది. కానీ అది ఏది లేకుండా అధికారాన్ని అడ్డు పెట్టుకొని నేను ముఖ్యమంత్రిని కదా అనేటటువంటి విధంగా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి భయపెట్టించి కొందరిని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులని గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు ఎవరు పేర్లు చెప్తే వాళ్ళని చెప్పి వాళ్ళ మీద దాడులు చేపించి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో పెట్టించి అనేక రకాలుగా హింసకు గురి చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. తర్వాత కూడా మరుసటి రోజు 12వ తేదీ జరిగిన సంగతి 14వ తేదీ నాడు మేము 13వ తేదీ నాడు మేము లగచర్ల పోతుంటే లగచర్ల కింద 144 సెక్షన్ ఉందని చెప్పి నన్ను అడ్డుకొని ఆ ప్రాంతం పార్లమెంట్ సభ్యురాలుగా నన్ను అడ్డుకొని ముఖ్యమంత్రి గారు అన్నను మరి 144 సెక్షన్ అనేది వాళ్ళకి వర్తించదంట, వాళ్ళ 300 మందితో పెద్ద ఎత్తున పోలీస్ ఎస్కార్ట్తో మరి లగచర్ల గ్రామానికి పంపించింది కదా, మరి ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. లగచర్ల గ్రామంలో మీ సోదరుడు చేసినటువంటి ఘనకార్యం ఏంది? కోట్ల రూపాయలు తీసుకుపోయి మీ కాంగ్రెస్ ఎవరైతే బయటికి జైలుకు పోకుండా ఇంట్లో
బయట పెట్టుకున్నారో ఆ రోజు ఆ సంఘటనలో పాల్గొన్న వారికి అందరికీ కూడా ఇళ్లలోకి పోయి కోట్ల రూపాయల వాళ్ళ చేతుల్లో పెట్టి మీ భూముల ముందే ఎంబడే రాయండి అని చెప్పి వారితో సంతకాలు చేపించుకొని దౌర్జన్యంగా ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైందో ఇది శోభనివ్వదు. ఈ యొక్క నియోజకవర్గంలో వెనుకబడినటువంటి ప్రాంతం కొడంగల్ ప్రాంతం. నిన్ను ముఖ్యమంత్రిగా చేస్తే, ఎమ్మెల్యే చేస్తే, ముఖ్యమంత్రి అయితే మా ప్రాంతం అభివృద్ధి అవుతుందనేటటువంటి ఆకాంక్షతో మిమ్మల్ని గెలిపించిండ్రు. ఈరోజు జైల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో మీ ఎమ్మెల్యే ఎన్నికల్లో మీకు పనిచేసి మిమ్మల్ని గెలిపించిండ్రు. ఈరోజు గెలిచిన వెంబడే ఫార్మా అని చెప్పి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళందరూ చెప్పిన మమ్మల్ని ఫార్మా కంపెనీ రాకుండా మా భూములు కాపాడాలి, మమ్మల్ని కాపాడాలి, మమ్మల్ని వేడుకున్నటువంటి నేపథ్యంలో ఒక నేను పార్లమెంటు సభ్యురాలుగా గెలిస్తే తప్పకుండా మీకు అండగా ఉంటా అని చెప్పిన వాళ్ళకి మాట చెప్పినాం అన్నాడు. ఈరోజు ఫార్మా కంపెనీ మీద మీకు అంత పట్టుదల ఎందుకని అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, మీకు ఎందుకంత ప్రేమ ఫార్మా కంపెనీ మీద అడుగుతున్నా. గ్రామాల్లో రూరల్ ఏరియాలో ఉన్న గ్రామాల్లో ఫార్మా కంపెనీల మీద పెట్టించాలనేటటువంటి ప్రేమ మీకు ఎందుకు, అంత కోరిక ఎందుకు? ప్రజల యొక్క ఆకాంక్షను కాదని వాళ్ళ భూములన్నీ గుంజుకొని ఈరోజు వాళ్ళకున్న భూములు 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాల కంటే ఎక్కువ లేవు వాళ్ళకు ఉన్నటువంటి భూములు. దాంట్లో 2-3 అన్నదమ్ములు ఉన్నారు దండల్లో. మరి ఈరోజు వాళ్ళు అడుగుతున్నారు ఫార్మా కంపెనీలో మీరు ఉద్యోగం ఇప్పిస్తామంటున్నారు, భూమికి పైసలు ఇస్తామంటున్నారు, మాకు ప్యాకేజీలు ఇస్తామంటున్నారు. కానీ ఆ ఫార్మా కంపెనీలో రేపొద్దున మమ్మల్ని ఉద్యోగంలోంచి పీకేస్తే రేపు మమ్మల్ని కాపాడే నాదుడెవడు? మా జీవనాధారాన్ని మొత్తం మేము కోల్పోతాం. మా భూమి పోతే మాకు బతుకు తెరవే భూమి అమ్మని నమ్ముకొని మేము బతుకుతున్నాం అనేటటువంటి ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి ఆ